ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్ ముందుకు వస్తుందో పార్టీల ఆధారంగా కాకుండా ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వైసీపీకి ఛాలెంజ్గా వస్తుంది. మీకు ఉదాహరణకు అలాగే అనకాపల్లి ప్రాంతం ఉంది, అక్కడ గవర, యాదవ ఇలా కొన్ని కమ్యూనిటీస్ స్ట్రాంగ్, కాపు, అందులో ట్రెడిషనల్గా ఒక్క కమ్యూనిటీకే సీట్ వస్తుంటుంది. సో ఆటోమేటిక్గా మిగతా కమ్యూనిటీలో హార్డ్ బాండ్ ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేయొచ్చు. అంటే సాధారణంగా ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఈ సోషల్ క్లాసెస్లో వచ్చేటువంటి డైమెన్షన్స్ ఉండొచ్చు. మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అందరికీ తెలిసి ఇది కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ఈవెన్ ఇది తుని అక్కడికే కాకుండా మీకు పాయకరావుపేట వరకు కూడా విస్తరిస్తుంది. ఈవెన్ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో కూడా నాకున్న సమాచారం ప్రకారం కాపులు డామినేట్ కమ్యూనిటీ. సో మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే టీడీపీ జనసేన కలుస్తుందో కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాపు ఓటు సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన గెలవాలి. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే కమ్మలు డామినేట్ చేశారనుకోండి. ఈవెన్ నేను ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో చూశాను. సో అక్కడ మీకు కమ్మ తెలుగుదేశం వెనకాల ఉండే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్మాస్, కానీ అది ఎస్సీ రిజర్వ్. ఏమవుతుంది, అక్కడ ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా కమ్మల్ డామినేషన్ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో జరుగుతుందో జనసేన వల్ల కాపు ఓటు తెలుగుదేశంకు పడాల్సినా కూడా కాపుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంటే కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ ముందుకు వస్తుంది. అంటే టీడీపీ జనసేన మైత్రి అనే ఫ్యాక్టర్ పక్కకు పోయి కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ అనే అంశం ముందుకు రావడంతో టీడీపీ జనసేన పొత్తు ఉన్నా కూడా అది సవాల్గా మారుతుంది. అంటే పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడండి. అంటే మ్యాక్రో లెవెల్గా జనసేన టీడీపీ ఓటు క్లియర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ క్షేత్రస్థాయికి వచ్చే వరకు కొన్ని చోట్ల ఇష్యూస్, ఛాలెంజెస్, కాస్ట్ కాంబినేషన్స్, ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్గా ఒక కమ్యూనిటీకి సీట్ వస్తే ఇంకో కమ్యూనిటీలో హార్డ్ బాండ్ ఉండొచ్చు. సో ఇలాంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మనకు రెడ్డిక, తూర్పు కాపు ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెడ్డిక, తూర్పు కాపుల మధ్య ఉండే ఘర్షణ ఏమవుతుందంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నా కూడా ఈ రెడ్డికకి ఇస్తే తూర్పు కాపులకు కోపం, తూర్పు కాపులకు ఇస్తే రెడ్డికలకు కోపం. సో ఇలాంటి డైమెన్షన్ కూడా ముందుకు వస్తాయి. అలాగే వర్గపోరు ఉంటుంది. అంటే ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటారు, వారి మధ్య ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మారుస్తున్నారు. ఇప్పుడు మీ గాజువాకే ఉంది, జేడీ లక్ష్మణ్ కూడా పోటీ చేయొచ్చు అంటున్నారు. అక్కడ నాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు, రామచంద్రకి ఇచ్చారు. ఇప్పుడు నాగిరెడ్డి పూర్తిగా సహకరించకపోతే అక్కడ ఛాలెంజ్ మొదలవుతుంది. సో ఎక్కడైనా ఇలా లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్, కొన్ని సానుకూలతలు సంక్షేమ పథకాల విషయంలో ఉన్నప్పటికీ కూడా లోకల్ లెవెల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపుతాయి ఎన్నికల ఫలితాన్ని. అందువల్ల స్థూలంగా సానుకూలత అంటే ప్రభుత్వ పథకాలపైన సానుకూలత ఉంది. ఓవరాల్గా గవర్నమెంట్ పట్ల ఆ ప్రతిపక్షాలు చెప్తున్నంత యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ఎమ్మెల్యేలు మార్చినా కూడా గ్యారంటీగా ఓడిపోతారు అనే యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా పూర్తిగా బిల్డ్ అయినట్లేదు. అందువల్ల అభ్యర్థుల్ని మార్చగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది అనే భావనలో ఉంది. ఇక టీడీపీ జనసేన కలవడం ఒక పెద్ద సవాల్ జగన్కు. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడంతో జనసేనకు 5, 6, 8 కొన్ని చోట్ల 10%, ఇంకా ఈస్ట్ అండ్ వెస్ట్ పోతే 20% కూడా ఓటింగ్ వస్తుంది. నీవు రాజకీయాలు ఎలా ఉంటాయంటే పథకాలు ఏమైనప్పటికీ కూడా, ప్రభుత్వం పట్ల సంతృప్తి ఏమైనప్పటికీ కూడా సాంప్రదాయకంగా ఒక పార్టీకి ఓటేస్తుంటారు. వాళ్ళ సంతృప్తి అతనితో సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ పట్ల ఫుల్లీ సాటిస్ఫైడ్ కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సాంప్రదాయ ఓటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అందువల్ల టీడీపీ జనసేన కలిస్తే ఆటోమేటిక్గా గతంతో పోలిస్తే టీడీపీకి అదనపు పోటీ కలిసి వస్తుంది. సో వీటిని కూడా వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే తన సానుకూలత ఒక్క సంక్షేమ పథకాలపైన ఉంది అని అనుకుంటే అవకాశం ఉండదు. ఈ ఇతర ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా
ఓవర్కమ్ చేసి ఎన్నికల్లో గెలవాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు మార్చగలిగేది అభ్యర్థినే. ఇప్పుడు ఉదాహరణకు డెవలప్మెంట్ లేదు, మీకు సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా పోండి రోడ్లు లేవు అన్న భావన బలంగా ఉంది. రోడ్లు లేవు, రోడ్లు అభివృద్ధి లేదు అనేది. ఈవెన్ విశాఖ రాజధాని అనే అంశం కూడా ఉత్తరాంధ్రలో అది ఒక పెద్ద అభివృద్ధి అంశంగా ఉండడం లేదు. ఎందుకంటే రాజధాని కన్నా స్థానికంగా ఒక మెడికల్ కాలేజ్ పెడితే ప్రజలకు ఒక హాస్పిటల్ వస్తుంది కనుక అనుకూలంగా ఉంటారు. అందువల్ల నిర్దిష్టంగా ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ లేదు అన్న పర్సెప్షన్ మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడ్డాయి. సంక్షేమ పథకాలలో ఉన్నటువంటి అసంతృప్తుల్ని ఇప్పటికిప్పుడు సరిచేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఉదాహరణకు మగ్గాల యజమానులకు కాకుండా నేను చేనేత కార్మికులకి ఇస్తాను అంటే ఎవరు యజమాని ఎవరు కార్మికుడు గుర్తించడం ఇదొక ప్రాసెస్. కౌలు రైతులకు ఇస్తాను అంటే కౌలు రైతు ఎవరు. అందువల్ల ఇంత ఇమీడియట్గా సంక్షేమ పథకాలను రీడిజైన్ చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమనంటే అభ్యర్థులు మార్చడమే. అందువల్ల ఇప్పటికిప్పుడు భారీగా విధానపరమైన మార్పుల్ని తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే సానుకూలతను కాపాడుకోవటానికి ప్రభుత్వం పట్లున్న వ్యతిరేకతను కాస్త ఎమ్మెల్యేల మార్పు ద్వారా ఎమ్మెల్యేల పట్లున్న వ్యతిరేకతను తద్వారా ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తులను కూడా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఎంత వ్యతిరేకత వచ్చినా ఎంత రచ్చైనా తగ్గేదే లేదు, నేను ఎమ్మెల్యేలు మారుస్తూనే ఉంటాను అనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పార్టీలో పోటీ చేస్తే గెలవరు, ఆ అభ్యర్థినే పెడితే అలాంటప్పుడు ఏంటి పోతే ఏంటి అనే భావన ఉంది. కానీ వాళ్ళు పోయే వాళ్ళు ఊరుకోరు కదా, రచ్చ వేసిపోతారు, ఒక పర్సెప్షన్ బిల్లు చేసిపోతారు, ఆ నియోజకవర్గంలో డిస్టర్బ్ చేసి కూడా పోతారు. అందువల్ల జగన్ అనుకున్నంత సులభంగా కూడా ఉండదు. 40 మందిని 50 మంది మార్చిన తర్వాత వారు కాంప్రమైజ్ అయ్యి పని చేస్తే వేరే విషయం, కానీ చాలా చేయరు. అందువల్ల వాళ్ళు క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడాలి మనం. సో జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన వారికి పక్క పార్టీల్లో అవకాశం ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారు సార్, లేదంటే డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలా పార్టీలో వెళ్ళడం కూడా డిస్టర్బ్ చేయడమే. అదే సార్, వెళ్ళి ఆరోపణలు చేస్తారు కదా, అంటే ఎన్నాళ్ళు ఎవరినైతే ప్రజలు డిస్టర్బెన్స్ పక్క పార్టీలకు వెళ్ళే చేయాలని ఏం లేదు, సొంత పార్టీలో ఉండి కూడా కోఆపరేట్ చేయకపోవచ్చు. ఓకే.